హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కథ లెక్క నేరమల్లై. దీనికి అర్థం వచ్చేసి ప్రేమించడానికి సమయం లేదు అనే అర్థం వస్తుంది తెలుగులో. ఇంకా ఈ మూవీ జనవరి 14th సంక్రాంతికి తమిళంలో మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా ఓటీటీలోకి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు తలకోన, ది మిగతా బాయ్స్, తండేలు, పట్టుదల, వివేకానందన్ వైరల్ ఇంకా చాలా మూవీస్ రివ్యూస్ ఇచ్చాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ జయం యాక్టెడ్ కదలిక నిరమల్లై యాక్టెడ్ బై జయం రవి, నిత్యమేనన్ అండ్ అదర్ యోగి బాబు అండ్ అదర్ యాక్టర్స్. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే అస్సలు నచ్చలేదండి. ఇంకా ఎందుకు నచ్చలేదు అనేది డీటెయిల్డ్ గా చెప్తాను. సినిమా నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని డీటెయిల్డ్ గా చెప్తాను. నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఈ సినిమా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక స్పెర్మ్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ కి సపోర్ట్ గా స్పెర్మ్ డొనేట్ చేస్తారు. అనుకోకుండా నిత్యమేనన్ గారు కి స్పెర్మ్ ద్వారా టెస్ట్ బేబీని కనాలనుకుంటారు. పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో చివరికి నిత్యమేనన్ గారు హస్బెండ్ ఎవరు స్పెర్మ్ అనేది వెతుకుతా ఉంటారు. చివరికి జయం రవి గారిని కలిసారా లేదా, అతనే స్పెర్మ్ డోనర్ అని కనుక్కున్నారా లేదా అనేది స్టోరీ ప్లాట్. ఇంకా సినిమా మొత్తం తిప్పి చూస్తే లాస్ట్ 2 hours 15 minutes రన్ టైమ్. అందులో లాస్ట్ 30 minutes మాత్రమే నాకు కనెక్ట్ అయింది. మిగతా మూవీ అంతా అస్సామన్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టు ఎటు పడితే అటు తీసుకెళ్లిపోయారని నాకైతే అనిపించింది. ఏంటో ఇలా విధానాలు ఏంటో అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఒక మంచి కాన్సెప్ట్ ని ఎలా పడితే అలా తీసుకెళ్లారు. కామెడీ అని అన్నారు. ఇది అసలు అది ఎక్కడా నవ్వు రాలేదండి. ఇటువంటి దాన్ని అసలు కామెడీ జోనర్ అని ఎలా సర్టిఫై చేశారో జోనర్ అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడా ఫీల్ రాలేదు. లాస్ట్ 30 minutes తప్ప మిగతా పోర్షన్స్ ఎక్కడ నాకు అసలు ఇంచు కూడా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా చివరికి ఇన్కంప్లీట్ ఫీలింగ్ కింద వచ్చింది. ఎందుకంటే అలా ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఎందుకు వచ్చిందని విషయానికి వెళ్ళాలంటే చిన్న స్పాయిలర్ ఇవ్వాలి. స్పాయిలర్ అలర్ట్. ఇంకా లాస్ట్ లో వచ్చేసి జయం రవి గారి స్పెర్మ్ డోనర్ అనే విషయం కూడా తెలియదు. ఆ పిల్లోడు పుడతాడు నిత్యమేనన్కి, కానీ ఆ పిల్లవాడికి తండ్రి జయం రవి అని నిత్యమేనన్కి తెలియదు, జయం రవి గారికి తెలియదు. ఇద్దరికి తెలియకుండానే సినిమా ఎండ్ అయిపోద్ది. అదేంటండి బాబు, ఏదో ఒక రకంగా తెలిసినట్టు ముగించాలి కానీ మొత్తానికి తెలియకుండానే ముగించేసినట్టు చూపించడం నాకైతే నచ్చలేదు. ఇంకొకటి, యోగి బాబు గారు ఏదో మాట్లాడుతున్నప్పుడు స్పెర్మ్ డొనేషన్ చేసుకోమని ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అదే టైంకి స్పెర్మ్ గురించి చెప్తే బాగోదని రివీల్ చేయకుండా ఆపేసినట్టు, యోగి బాబు గారిని రివీల్ చేయకుండా జయం రవి గారు ఆపేసినట్టు ముగించేశారు. అక్కడే రివీల్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. ఆ క్లైమాక్స్ లో ఎందుకు రివీల్ చేయకుండా ఆపేశారని ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇంకా నాకైతే నచ్చలేదండి. మీకు ఏదైనా నచ్చచ్చేమో ట్రై చేయండి మరి. ఇక అంతేనండి. ఇంకా ఈ సినిమాలో జయం రవి యాక్టింగ్, నిత్యమేనన్ యాక్టింగ్ చాలా బాగుంది. నిత్యమేనన్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దానికి కాను నేను ఇచ్చే రేటింగ్, యాక్టింగ్ కు మాత్రమే నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5 అయితే ఇస్తాను. యాక్టింగ్ కు మాత్రమే. యాక్టింగ్ కి లాస్ట్ 30 minutes కి మాత్రమే ఇస్తున్నాను. అంతేనండి. మీరు ఎంతమంది ఈ సినిమా చూసారు అనేది కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, ఏ లాంగ్వేజ్ లో చూసారో కూడా కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.